విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ని మా టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీమ్ ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్లో ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు, అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావ్. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు. ఇక్కడ మొన్న అడిగారు మీరు అందరూ కూడా ప్రెస్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి. బట్ మాకు టెక్నికలీ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విధంగా ఉందని. సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్టెస్ అడిగిందట, ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల ఈయనకు మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీద గుడ్డిగా వెళ్ళలేము కాబట్టి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించి పెండింగ్ ఫేవర్స్ ఆ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా. ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండడము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోబెట్టి సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం. సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా. బట్ ద అక్యూజ్డ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ టుడే. ఓకే, సో అదంతా కూడా ఆయన చెప్పింది కూడా ఆయన ఇప్పుడు ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, చాలా విషయాలు చెప్తారు. అదంతా కూడా కొరాబరేట్ చేయాలి ఎవిడెన్స్ రూపంలో. ఎందుకంటే ఇట్ ఇస్ సీరియస్ ఆఫెన్స్. సో దానికి తగిన ఎవిడెన్స్ అన్ని కూడా సహకరించి ప్రెస్ ముందు తర్వాత కోర్టు ముందు ఇదంతా కూడా. ఎందుకంటే ముందే ఏదో చెప్పేసినాం అనుకోండి, అది కూడా నా మీదే అగెయిన్స్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు టెల్ వెన్ ద మ్యాటర్ ఇస్ నాట్. ఎస్, రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంట్ చేశారు. నేను వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇది వాస్తవమే, ఇదంతా కూడా కొంతమందికి చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి, ఈ విధంగా జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా అప్రహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చారు. మేము కూడా జాయింట్ సిపి డీసీపీ అందరితో కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక
విషయం అయితే వాస్తవం. ఇక్కడ రియల్ ఎస్టేట్ తర్వాత ధరలు అన్నీ కూడా బాగా పెరిగిపోయింది, చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ఇష్యూస్ కూడా దీనివల్ల వచ్చేసింది, ల్యాండ్ గ్రాబింగ్ ఇదంతా కూడా జరిగిన సంఘటనలు తెలుసు. సో అందుకే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఎవ్రీ వీక్ ఒక ఏమంటారు ఇన్ఫార్మల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దిస్. ఎందుకంటే కొంతమంది అంటున్నారు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, కొంతమంది అంటున్నారు ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి, తర్వాత స్పందనలో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత డైలీ సిపి ప్రోగ్రాంలో కూడా కలెక్టర్ వస్తున్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ కూడా ఇటువంటి దీని మీద వాళ్ళు కూడా ఎంఆర్ఓలు ఇదంతా కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇదంతా సమకరించి వీ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ అండ్ ఎవ్రీ ఇష్యూ మీద మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసేసి ముందే ఇటువంటి దాని మీద అగేన్స్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అన్ని వివరాలు అన్ని విషయాలు సహకరించి ఆయన చెప్పటం వేదం కాదు. యు అండర్స్టాండింగ్ ఇన్ క్రిమినల్ లా దానికి తగిన ఆధారాలు కూడా సహకరించి చెప్పాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుంది. ఇదంతా గాలిలో ఏదో చెప్తే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో before a responsible press and as a responsible officer, I don't want to go against the Supreme Court orders telling something and చెప్పారు. No, that will not be right because it is a serious case of murder of an executive magistrate. అర్థమైంది కదా? సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పెడతాం. మొన్న చెప్పినాను, ఇప్పుడు అంతా అయిపోయింది. ఈ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు ఎవరు సార్ అసలు ఏం చేస్తూ ఉంటాడు? ఇది ప్రభుత్వ భూమికి సంబంధించిన లావాదేవీగా లేకపోతే ఏమైనా వ్యక్తిగతమైన? ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కన్స్ట్రక్షన్. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ బై నేమ్ లోకల్ కంపెనీ. ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ దేర్. అండ్ కన్వేయన్స్ డీడ్ ఈజ్ అ ఇష్యూ. హీ హెస్ టోల్డ్ కన్వేయన్స్ డీడ్ పెండింగ్ ఉంది. దాంట్లో ఈ కన్వేయన్స్ డీడ్ గురించి చాలాసార్లు అక్కడ తిరిగి ఎంఆర్ ఆఫీస్ వెళ్ళటం రావటం పోవటం అంతా కూడా చేశారు. So that is one of the issue he is telling. Other than that also some issues whatever he has told, ఇది ఒకటే కాకుండా వేరే విషయాలు అదంతా కూడా సహకరించి దానికి తగిన ఎవిడెన్స్ కూడా అక్కడ అటువైపు ఉండాలా. ఉట్టిగా చెప్పేయటం ఇట్లా అని చెప్పేయటం. సో అదంతా తీసిన తర్వాత శిక్షగా చూడాలా లేకపోతే ల్యాండ్ మాఫియా? అదే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. నేను ముందే అవినీతి ఇదంతా చెప్తే ఎట్లా ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ఆఫీసర్ గురించి ఈ విధంగా మనం ఏమీ అనలేము, ఏమి చెప్పను కూడా. ఇప్పుడు అంత ఆధారాలు వస్తేనే నోట్ నుంచి చెప్పడం. దానికంటే ముందు ఇట్ విల్ బి రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఈజ్ ఆల్సో రియల్టర్. ఆయన మీద 2 కేసులు ఉన్నాయండి. ఒకటి సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్లో ఒక కేసు విజయవాడలో. మొన్న ఏమైందంటే సెర్చ్ చేసినప్పుడు ఇదే పొరపాటు జరిగింది. ఏమి మురారి గంగాధర్ రామ్, ఈయనది పెద్ద పేరు మురారి సుబ్రహ్మణ్యం గంగాధర్. సో సెర్చ్లో సరిగా అదే ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పొరపాటు జరిగినట్టు ఉంది. సో అది కరెక్ట్ పేరు కొట్టకపోవడం వల్ల CCTNSలో కూడా అన్నీ రాలేదు. బట్ అంతా మళ్ళీ దీర్ఘంగా విచారించి ఈ పూర్తి పేర్లు అన్నీ కొట్టి ఏజ్, వయసు, అడ్రస్, కాస్ట్ ఇదంతా కొట్టిన తర్వాత కరెక్ట్గా డీటెయిల్స్ వచ్చింది. అక్కడ కూడా సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ని కనుక్కున్నాము, వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ని కూడా కనుక్కున్నాము, అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. దే ఆర్ ఆల్ చీటింగ్ కేసెస్. అక్కడ కూడా IP పెట్టినట్టు సమాచారం ఉంది. 4-5 crores ఏదో పోగొట్టుకున్నట్టు. హీఈస్ అండర్ సివియర్ స్ట్రెస్, డిప్రెషన్ కాదు, స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సో టు దాట్ ఎక్స్టెంట్ థ్యాంక్ యూ. ముందు రోజు హత్య జరిగితే మరుసటి రోజు ఏ ఫ్లైట్ కి ఏ టైంకి వెళ్ళాడు? మరుసటి రోజు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై. అండ్ యాక్చువల్లీ ద టికెట్ is booked for Chennai. Flight goes from via Bangalore. సో బెంగళూరులో ఏమైందంటే అక్కడ ఏరోస్టెస్ సెడ్ మురారి సుబ్రహ్మణ్యం సీట్ నంబర్ సో అండ్ సో అని చెప్పడం వల్ల ఆయనకు అనుమానం వచ్చేసి ఆయన ఏం చేశారంటే అక్కడ నుంచి ప్రత్యేకంగా నా పేరు మాత్రం పెట్టి ఈ విధంగా పిలుస్తున్నారని చెప్పి అనుమానం మీద అక్కడే మిగతా ప్యాసింజర్స్తో పాటు దిగి అక్కడ నుంచి హీ హ్యాస్ టు గో టు చెన్నై. కాబట్టి హీ టుక్ అ బస్ ఫ్రమ్ దేర్ టు చెంగల్పట్టు వచ్చిన తర్వాత లోకల్ ట్రైన్ పట్టుకొని హీఈస్ గోయింగ్ టు చెన్నై సెంట్రల్. వెళ్తున్నప్పుడు మాకు టెక్నికల్ డీటెయిల్స్ ఆధారం బట్టి అక్కడ చెన్నై పోలీస్ సహకారం కూడా తీసేసుకొని మా అడ్వాన్స్ టీం ఏదైతే చెన్నైలో ఉండిందో వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి చెక్ చేసి ప్యాసింజర్ మేనిఫెస్ట్ అంతా చూసేసి పట్టుకోవడం.